రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే 1000 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. కల్కి మూవీని సుమారు 600 కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ఈ సినిమా వచ్చింది. కల్కి 2898 ఏడి చిత్రానికి ఇంత ఖర్చు పెట్టడంపై రిలీజ్కు ముందు ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే దర్శకుడు నాగశ్విన్ ఆ బడ్జెట్కు పూర్తిగా న్యాయం చేసి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. కల్కి చిత్రం భారీ కలెక్షన్లు దక్కించుకోవడంతో నిర్మాతలు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశారని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి ఇంత భారీగా ఖర్చు పెట్టడం గురించి ఎదురైన ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. ప్రభాస్ని నమ్ముకొని అంత బడ్జెట్ పెట్టామన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. కల్కి చిత్రం గురించి ప్రభాస్నే నమ్ముకొని ఉన్నామని అశ్విని దత్ పేర్కొన్నారు. వైజయంతి మూవీస్ పతాకానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి బడ్జెట్పై ప్రస్తావన రాగా ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ప్రభాస్ను నమ్ముకొని ఉన్నాం. ఈ సినిమా అంతా ఆయనే ముందుండి నడిపిస్తాడని అనుకున్నాం. ఆయన మీదే అప్పజెప్పాం. అలాగే రిజల్ట్స్ కూడా అందుకు అనుగుణంగా వచ్చాయి అని అశ్విని దత్ పేర్కొన్నారు. కల్కి కోసం మూవీ టీం 3 ఏళ్లు అవిశ్రాంతంగా కష్టపడిందని అశ్విని దత్ తెలిపారు. కల్కి సినిమా 1000 కోట్ల మార్క్ దాటడంలో ప్రభాస్ స్టార్డమ్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీని నాగశ్విన్ మెప్పించేలా తెరకెక్కించిన కలెక్షన్ల వర్షం కురిసేందుకు ప్రభాస్ స్టామినానే కారణమనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మేనియా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. కల్కి మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్లను రాబడింది.